అన్నిటికంటే తక్కువ ప్రైజ్ ఉన్న ఆల్టో K10 కార్ కొనాలంటే ఎంత సాలరీ ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. ఆల్టో K10 ప్రైజ్ వచ్చి 4,60,000 ఉంది. ఇక్కడ మనం 25-15 రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 20 అంటే 20% ఆఫ్ ద డౌన్ పేమెంట్ చేసుకోవాలి. సో 4,60,000లో 20% అంటే 92,000 డౌన్ పేమెంట్ చేసుకుంటున్నాం. ఇంకా మిగిలింది 3,68,000 అనేది మన దగ్గర లేదు కాబట్టి లోన్ తీసుకుంటున్నా. ఆ లోన్కి 9% ఇంట్రెస్ట్ రేట్ అప్లై అవుతుంది ఫర్ 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్కి లోన్ తీసుకుంటున్నాం. సో నాకు టోటల్ అమౌంట్ ఎంత 4,58,344 రూపీస్ వస్తుందన్నమాట నేను పే చేయాల్సింది. ఇది నాకు మంత్లీ చూడాలి. ఇది 5 ఇయర్స్కి, కానీ మంత్లీ చూడాలంటే డివైడెడ్ బై 60 మంత్స్, 5 ఇయర్స్ కాబట్టి. సో నాకు ఈఎంఐ ఎంత వచ్చింది 7,639. అండ్ ఇక్కడ 15 వచ్చి 15% ఆఫ్ ద మంత్లీ శాలరీ ఈఎంఐకి కేటాయించాలని చెప్పి మనం రూల్ పెట్టుకుందాం. సో మంత్లీ శాలరీ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో 15% ఆఫ్ ద మంత్లీ శాలరీ ఈక్వల్స్ టు ఈఎంఐ. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే నాకు ఎక్స్ ఈక్వల్స్ టు 51,000 వచ్చింది. సో 51,000 శాలరీ నాకు వస్తే ఈజీగా మంత్లీ ఈఎంఐ కట్టివచ్చు అండ్ కార్ కూడా నేను వాడుకోవచ్చు హాయిగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఎవరైతే తక్కువలో కార్ కొనాలనుకున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి.